యువర్ ఆనర్, ఇదే ముద్దాయిన 5 సంవత్సరాల క్రితం సురేంద్రనాథ్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు నేనే అరెస్ట్ చేసి కేసు పెట్టాను. అప్పుడు మీరే ప్రాసిక్యూటర్ గా ఉండి ప్రొసీడింగ్స్ నడిపించారు. ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. ఇతన్ని మరికొందరు ఖైదీల్ని తీసుకువెళ్తున్న పోలీసు వారికి యాక్సిడెంట్ అయి అందరూ చనిపోయారు. కానీ ఇతను మాత్రం బ్రతికాడు. ఈ 5 సంవత్సరాలు శిక్ష తప్పించుకుని తిరుగుతున్నాడు. మిస్టర్ చంద్రశేఖర్, నువ్వేమైనా చెప్పుకోవాల్సింది ఉందా? జైల్లో ఉన్నానా బయట ఉన్నానా అన్న భేదం తప్ప నా జీవితానికి అంతటికీ సరిపోయే శిక్ష ఈ 5 సంవత్సరాల్లోనూ అనుభవించాను. కారణాలు ఏవైనా ఈ చట్టం నాకు న్యాయాన్ని సమకూర్చడంలో విఫలమైంది. నా జీవితంలో విలువైన వయస్సును అనుభవించాల్సిన ఆనందాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసింది. నేను నిర్దోషిని గనక ఆ భగవంతుడు నన్ను మళ్లీ బ్రతికించాడు. చట్టం నుంచి తప్పించుకోవచ్చు, హాయిగా బ్రతకొచ్చు అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ నిరాశలేదు. ఈ 5 సంవత్సరాల్లోనూ ఒక్క రాత్రి కూడా నా కంటికి కునుకు లేదు, మనస్సుకు శాంతి లేదు, జీవితానికి సుఖం లేదు. అనుక్షణం ఎప్పుడేమవుతుందోనన్న భయంతో నరక యాతన పడుతూ దొంగలా బ్రతికాను. ఇంతకన్నా ఆ ఉరిశిక్షే మేలనిపించింది. నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తే ఎటు చూచిన శూన్యం, అంధకారం తప్ప నాకు ఇంకేమీ కనిపించడం లేదు. వండర్ఫుల్ వండర్ఫుల్ యాక్టింగ్ యువర్ ఆనర్. కన్నీళ్లతో న్యాయస్థానం కన్నుగప్పి అందరి హృదయాలను కరిగించి తప్పించుకోవాలని ఎత్తులు వేస్తున్నాడు. లేకపోతే ఈ 5 ఏళ్లలో ఇతను అనుభవించిన కష్టాలే. చట్టాన్ని మభ్యపెట్టి పేరు మార్చుకుని శ్రీమంతుల ఇంట్లో చేరాడు. వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయికి భర్త అయ్యాడు. వాళ్ళ ఆస్తికంతకి వారసుడయ్యాడు. ఈ వైభవాలు తలక తన మొదటి భార్యను కూడా పిలిపించుకుని 2 భార్యల ముద్దుల భర్తగా సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. ఏమిటి తనకు వచ్చిన కష్టాలు? ఎందుకు ఈ కన్నీరు? ఇదంతా నాటకం. ఎవరానా వీటన్నిటిని బట్టి చూస్తే ఈ ముద్ద యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. డబ్బు కోసం నీతి నియమాలు న్యాయాన్యాయాలు ఏమీ పాటించాడు. ఆస్తి కోసం భార్యలు మారుస్తాడు, హత్యలు చేస్తాడు. ఇది ఇతని సహజ లక్షణం. ఇలాంటి వాడు సురేంద్రనాథ్ లాంటి అభంశుభం తెలియని అమాయకుణ్ణి, ఆశ్చర్యమిచ్చి ఆదరించిన పెద్ద మనిషిని డబ్బు కోసం హత్య చేశాడంటో అక్షరానికి. అబద్ధం, అబద్ధం. ఎవరమ్మా నువ్వు? నా పేరు గంగ, విశ్వేశ్వరయ్య గారి కుమార్తెని. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? అవును. అయితే వచ్చి బోన్లో నిలబడు. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినట్లు శేఖర్ డబ్బు మీద వ్యామోహం కలిగిన మనిషి అయితే ఈ 5 సంవత్సరాల్లో లక్షల కొలది మా డబ్బుని, కోట్లు ఖరీదు చేసే మా ఆస్తిని తన సొంతం చేసుకుని ఉండేవాడు. కానీ ఆయన అలాంటి మనిషి కాదు. ఆస్తి పాస్తుల మీద ఆయనకి ఏమాత్రం అపేక్ష లేదు. చనిపోయిన సురేంద్రనాథ్ బుద్ధిమంతుడని, పెద్ద మనిషి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు అని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ సురేంద్రనాథ్ పచ్చి రౌడీ అమాయకులైన ఆడపిల్లల్ని తన డబ్బుతో, హోదాతో, తీయటి కబుర్లతో మోసగించి వాళ్ళ జీవితాలతో చెలగాటాలు ఆడడం వాడికి సరదా. కొందరికి డబ్బాస పెడతాడు, లొంగని వాడికి పెళ్ళాస పెడతాడు. ఇది నా అనుభవంతో చెప్తున్న సత్యం. గంగ అబద్ధం చెబుతోంది. ఎలాగైనా కోర్టు కళ్ళు కప్పి చంద్రశేఖర్కి శిక్ష తప్పించాలని చూస్తోంది. ఎంత చెడ్డవాడైనా తన భర్త కదా. కాదు, ఆయన నా భర్త కాదు. తనెంత చెడిపోయినా ఏ ఆడది లోకం ముందు కోరి కోరి కళంకాన్ని తెచ్చుకోదు. నేను ఒక గొప్ప ఇంటి బిడ్డని, గౌరవ మర్యాదలతో సగర్వంగా బ్రతుకుతున్న స్త్రీని. నా గౌరవాల కోసం నేనిప్పుడు నోరు విప్పి నిజం చెప్పకపోతే ఆ పాపం నన్ను జన్మ జన్మలకి వెంటాడుతుంది. అందుకే నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను. నేనెప్పుడు చంద్రశేఖర్ భార్యను కాను. భార్యగా చెప్పుకుని ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఆయన నా బిడ్డకు తండ్రిగా ఉండడానికి ఒప్పుకున్నాను. నన్ను కులటగా కాకుండా కులస్త్రీగా సమాజంలో నిలబెట్టాడు. నిజానికి నా బిడ్డ తండ్రి శేఖర్ కాదు, చనిపోయిన సురేంద్రనాథ్. అమాయకుడని వీరు వర్ణించే ఆ సురేంద్రనాథ్ మోసగాడు, దుర్మార్గుడు. ప్రేమించేనని, పెళ్లి చేసుకుంటానని వాడు మోసగించిన 1000 మందిలో నేనొకదాన్ని. ఇప్పుడు రావడం ఇంకోటి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? క్షమించండి రాణి గారు. ఎంతసేపు ఎక్కడున్నావు? వేటలు ఒక లేడీ పిల్లను వేటాడుతూ దాని వెనకాల పడి చాలా దూరం వెళ్ళిపోయాను. నోరు వాయి లేని అమాయక జీవాన్ని చంపడానికి నీకు చేతులు ఎలా వస్తాయి? అందులో ఎంత అన్నం ఉందో నీకేం తెలుసు? చిచి, నువ్వు ఉట్టి కటికి వాడివి. నోను, నాకంటే నువ్వే కటికిదాని. నేనా? నేనేం చేశాను? ఇందాకటి నుంచి దూరంగా నిలబడి మాట్లాడుతున్నావు కానీ నా కోగిట్లోకి వచ్చావా? మన పెళ్ళి ఎప్పుడు? మనకు రోజు పెళ్ళగా.
తమాషా కాదు. ఇప్పుడు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆలస్యం దీనికి త్వరగా చెప్పేసి. నాకేదో భయంగా ఉంది, దిక్కు తోచడం లేదు. ఏమిటి పిచ్చి, అసలు ఏం జరిగింది? నేను ఇప్పుడు గర్భవతిని. నీ రూపం నా కడుపులో పెరుగుతోంది. ఏమిటి అలా చూస్తున్నావు? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? నీ మీద ఒట్టు. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఇలా పరిచయమైన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఈ పాటికి కొన్ని వేల తాలి బుట్లు ఖర్చు అయ్యేవి. నాకెంతో మంది ఆడవాళ్ళు తెలుసు, అలాగే నీకు ఎంతో మంది మగవాళ్ళు తెలుసు. ఆ గర్భం నా వల్లే వచ్చిందని ఏమిటి నమ్మకం? అలాంటి పరిస్థితిలో చంద్రశేఖర్ నన్ను ఆదుకోకపోతే నిజంగా నాకు ఆత్మహత్య కంటే వేరే మార్గం ఉండేది కాదు. ఈ 5 ఏళ్లుగా ఆయన పేరుకు మాత్రం నాకు భర్తగా, నా బిడ్డకు తండ్రిగా ఉన్నారే కానీ ఏనాడు నన్ను తాకలేదు. అలాంటి ఉత్తముని కోర్టులో నిలబెట్టి నేరస్తుడుగా నిందిస్తున్నప్పుడు కూడా నిజం చెప్పకుండా ఊరుకుంటే నా అంతటి నీచురాలు ఈ లోకంలో మరొకరు ఉండరు. యువర్ ఆనర్, గంగ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి చనిపోయిన సురేంద్రనాథ్ నీచుడని, తన కామదాహం కోసం పడుచు పిల్లల జీవితాలను బలి తీసుకునే పశువని రుజువైంది. అలాంటి వాడు ఒంటరిగా ఉన్న గౌరీని బలాత్కారం చేశాడనలో ఏమీ సందేహం లేదు. అలాగే చంద్రశేఖర్ మీద ఆరోపించబడిన దొంగతనం కూడా నిరాధారమైంది. సురేంద్రనాథ్ను చంద్రశేఖర్ కావాలని చంపలేదు, ప్రమాదవశాత్తు జరిగింది. ముద్దాయి ఏ పని చేసినా తన భార్య శీలాన్ని కాపాడుకోవడానికే చేశాడు. ఒక వ్యక్తి తన భార్యనో, చెల్లెలనో, తల్లినో మానభంగం నుంచి కాపాడుకోవడం ఈ ప్రపంచంలో ఏ చట్ట ప్రకారమైన నేరమైతే చంద్రశేఖర్ కూడా నేరస్తుడే. కనుక యువర్ ఆనర్, ఈ కారణాలన్నీ పరిగణించి ముద్దాయికి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. గంగ వాంగ్మూలాన్ని బట్టి, డిఫెన్స్ లాయర్ వాదనను బట్టి చనిపోయిన సురేంద్రనాథ్ దుర్మార్గుడని, గౌరిని బలాత్కరించడంలో అసత్యం లేదని స్పష్టమవుతుంది. కనుక డిఫెన్స్ లాయర్ ముద్దాయిని దయదలిచి వదిలివేయవలసినదిగా న్యాయస్థానానికి చేసిన అప్పీల్ను అంగీకరిస్తూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ ముద్దాయి చంద్రశేఖర్కు విధించబడిన శిక్షను రద్దు చేయడమైంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కంగ్రాచులేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ విశ్వేశ్వరయ్య గారు, అండ్ ఐ హోప్ యూ డోంట్ మిస్టేక్ మీ. నో నో, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ యువర్ డ్యూటీ. థ్యాంక్ యూ. గంగా, నువ్వు నా కోసం ఎంత త్యాగం చేశావు. నేను నిరపరాధిని నిరూపించడానికి ఎంత కళంకం కొని తెచ్చుకున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? అంత మాట అనకండి. ఒకప్పుడు నా కష్టాల్లో మీరు భాగం పంచుకున్నారు, ఇప్పుడు నేను అదే చేశాను. మానవత్వం ఉన్న ప్రతి మనిషి చేయాల్సిన కనీస కర్తవ్యం. దీనికి త్యాగం పెద్ద పెద్ద పేర్లు పెట్టద్దు. ఇంటికి వెళ్దాం పదండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? వేణు ఒక్కడే కాదు మీ కొడుకు.